ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నాదిన మా అన్యాది మొక్కలు అయితే తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మొక్కలు దించే ముందు చిన్నగా గాలి అయితే వీచింది. దాని తర్వాత ఇలా వర్షపు చినుకులు అయితే పడుతున్నాయి. చూడండి కిందనంతా కూడా ఇంకా చినుకులు వచ్చి తడిచిపోయింది రోడ్ అంతా కూడాను. మొక్కలు అయితే ఇంకా దించలేదు, అవతల పక్క ఉన్నాయి, చినుకు వస్తుందని చెప్పేసి ఆఫీసర్ అనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి 2 లారీల్లో మా ఊరి వాళ్ళకి మొక్కలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇవైతే మహాగాని అలానే మంచి నల్ల మధ్య కూడా ఉన్నాయి. ఇక్కడ మా అన్య వాళ్ళు అయితే తీస్తున్నారు కదా, ఇవి వచ్చి సిల్వర్ ఓక్ చెట్లు అంటాం కదా, ఆ మొక్కలు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నాదిన మా అన్యాది మొక్కలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా సిల్వర్ ఓక్ చెట్లు అనేసి, ఇవన్నమాట. ఈ సిల్వర్ మొక్కలు వచ్చి 450 అనమాట. ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. కొన్ని అయితే తీసుకెళ్ళిపోయాము, ఆ తర్వాత మీకు అయితే సర్దేది అయితే మీకు చూపిస్తాము. ఇక్కడ వచ్చి మొక్కలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే. ఈ టబ్బుల్లో పెట్టి మోస్తున్నాం అనమాట. పట్టణ మా అన్యాన నేను ఇవైతే తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చి మా బావగారు అయితే ఇక్కడ చూడండి మహాగని మొక్కలు అయితే తీసుకుంటున్నారు. ఇవి వచ్చి 200 మొక్కలు అనమాట. ఇదిగో ఈ మొక్కలు, ఈ మొక్కలు కూడా బాగున్నాయి చిన్న. ఫ్రెండ్స్ మొక్కలు అయితే తీసుకొచ్చారు కదా, ఈ మొక్కలన్నీ కూడాను ఇదిగో అన్య వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఈ లారీలు ఎంట పట్టుకొని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారనా? కడిపిపులంక. కడిపిపులంక మనకు రాజమండ్రి దగ్గర. రాజమండ్రి 20 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్. అక్కడ నుంచి మనకు అనేక రకాల మొక్కలన్నీ కూడా పంపిస్తుంటారు కదా, మనకి ఎక్కడ కావాలంటే డెలివరీ అవన్నీ పంపిస్తారు, అవైలబుల్ అన్ని. అన్న ఎన్ని ట్రక్కులు తీసుకొచ్చారు మీరు ఇటు పక్క? వచ్చి 10 days నుంచి తీసుకొస్తున్నాం సార్. ప్రతి రోజుకి వచ్చి 4 vehicles తీసుకొస్తున్నాం. ఇంకా 20 days ఉంటుంది. మిమ్మల్ని తీసుకొచ్చిన అయితే మహాగాని సిల్వర్ మొక్కలు, ఇంకా ఇంకోటి ఏంటన్నది నల్ల మధ్య సో పనస మొక్కలు కూడానా? అంటే మా దగ్గర రాలేదు అవి, ఇంకో బండిలో ఉన్నాయా? సో అవి ఫ్రెండ్స్ ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా అన్నవాళ్ళు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఎవరైతే ఉపాధి పనులు చేస్తున్నారో ముందుగా పేరు అయితే ఇవ్వాలన్నమాట. విఆర్పి గారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేరు రాయించుకుంటే వాళ్ళు ఈ మొక్కలు కావాలనేసి వాళ్ళైతే ఇస్తారనమాట. ఈ మొక్కలు అయితే మాకు ఈరోజు తీసుకొచ్చారు అన్న వాళ్ళు. చాలా మంచి మొక్కలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి ఇవైతే మహాగని మొక్కలు చిన్నవి ఉన్నాయి. మరిన్ని పెద్దవంటే మాకు కొద్దిగా గాలి అయితే ఉంటుంది కదా, ఇక్కడ గాలి మామూలుగా చుట్టడం వలన మొక్కలు కూడా లూజ్ అయిపోయి చనిపోతుంటాయి. సో చిన్నవంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. మంచి మొక్కలే ఇవన్నీ కూడా. మాకు ఈ వారం నుంచి ఇంకా ఈ పని అయితే పడతాం ఇంకా మా గ్రామస్తులంతా కూడా. థ్యాంక్ యూ అన్న మీ అందరు కూడాను. ఫ్రెండ్స్ తీసుకొచ్చిన మొక్కలు అయితే ఇక్కడ పేరుస్తున్నాం అనమాట. ఈ విధంగా ఒకే లైన్లు అనమాట. ఇక్కడ నుంచి మా అన్య వాళ్ళవి సగం మావి కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చి మావి ఇంకా అక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి ఇటుపక్క చేస్తున్నాము. ఇప్పుడే చినుకులు అయితే దిగాయి, ఇంకా వర్షం అయితే వస్తుందేమో. నేను మా అమ్మ మా వదిన మా చిన్న అన్నయ్య నుంచి ఇప్పుడు వరకు ఇవి పేరుసిన లోపలికి వెళ్ళిపోయాడు. ఇది ఈ మొక్కలన్నీ కూడాను ఇలా పేరుస్తున్నాము. 750 మొక్కలు అయితే ఇచ్చారనమాట, ఎకరానికి సరిపోయాయి అనమాట. సిల్వర్ మొక్కలు 450, 50 నుంచి మధ్య 200 వచ్చి మహాగని అనమాట. ఈ మొక్కలు అయితే ఇచ్చారు. ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు మంచిగా చేసి ఆ కొండపైకి తీసుకెళ్ళేసి నాటాలి. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, మా కొండల్లో ఇలా గోతులు అయితే కొడుతున్నామనేసి ఒక వీడియో అయితే చేసాం కదా, ఆ గోతులు వీటి కోసం అనమాట. ఈ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ నాటాలి. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇవన్నీ కూడాను సర్దేసిన తర్వాత రేపటి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడాను నాటడానికి. చూడండి మొక్కలన్నీ కూడాను మంచి మొక్కలు అయితే వచ్చేవి, చాలా బాగున్నాయి. ఇక్కడ మొక్కలు చూడండి మా వాళ్ళు అయితే మంచిగా పేర్చారు, చూడడానికే మంచిగా ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ నిన్న తీసుకున్నాం కదా మొక్కలన్నీ కూడాను, మా వాళ్ళు అయితే సగం మంది అయితే తీసుకెళ్ళి సగం మొక్కలు అయితే నాటేశారు. ఈరోజు నేను కూడా ఇంకా ఈ మొక్కలు అయితే తీసుకెళ్తున్నాను అనమాట. వాటి కోసం అని చెప్పి ఒక మొక్కలు అయితే తీసుకెళ్ళి నాటుదామంటే అలాగైతే చనిపోతాయి మొక్కలు, అందుకని చెప్పి బుట్టలతోనే తీసుకెళ్తున్నాం. మరి కొంతమంది అయితే ఇంకా దూరం ఉన్నవాళ్ళు మొయ్యలేక కొన్ని మొక్కలు అయితే ఇంకా తీసి పట్టుకెళ్తున్నారు. సో మేము వచ్చి ఇంకా ఇదిగో వాటి కోసం అని చెప్పి ఈ సంచులు అయితే తీసుకున్నాము. వీటిలో పెట్టి ఒక కర్ర అడ్డకు పెట్టేసి మోసుకొని తీసుకెళ్ళాలన్నమాట. కొండకి చాలా దూరమే కానీ తప్పదు, ఇంకా తీసుకెళ్దాము. ఇది మొన్న తీసుకున్న మొక్కలు అయితే 2 విధంగా ఉన్నాయో ఇదిగో అనమాట. కొన్ని మొక్కలు అయితే చనిపోయినట్టుగా ఇదైపోయి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదిగో ఈ ఆకులన్నీ కూడాను ఇలాగైతే అయిపోయేవి. ఇది ఇలాగైతే ఉన్నాయి, అయినా పర్లేదు ఏం కావు, బాగానే ఉంటాయి. ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ సంచుల్లో పెట్టి మోసుకొని అయితే తోటకైతే తీసుకెళ్ళిపోదాము. ఈ 2 సంచుల్లో అయితే తీసుకున్నాను నేను. ఈ మొక్కలు అయితే మా అన్య వాళ్ళవి చూపించాను కదా మొన్న, ఇవి మావన్నమాట ఇక్కడ ఉన్నవి. ఇప్పుడైతే మొక్కలు అయితే సంచులు అయితే పెట్టేద్దాము. మొక్కలు అయితే పర్లేదు బాగున్నాయి, చూస్తున్నారు కదా.
మరీ ఎక్కువ కూడా మనమైతే మోయలేం కాబట్టి ఒక 10 మొక్కలు 10 బుట్టలు అయితే తీసుకొద్దాం. చూడండి తీసినప్పుడు అయితే కొన్ని విరిగిపోయి ఉన్నాయి, తీసేద్దాం. మొక్కలు అయితే పర్లేదు, చాలా మంచి మొక్కలు వచ్చాయి. వీటితో పాటుగా మనకు మహాగని, తర్వాత మద్ది అవన్నీ ఇచ్చారు కదా, అవి కూడా తీసుకెళ్ళిపోదాం. పనసకాయ మొక్కలు అయితే ఇంకా వస్తాయంట. 4 7 మొక్కలు అయితే పెట్టాను ఇందులో. 15 ఘాటు దిగి ఘాటు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఈ మొక్కలు అయితే సరిపోతాయి. ఫ్రెండ్స్ మొక్కలన్నీ కూడా సంచిలో అయితే పెట్టాము. ఇప్పుడైతే మోసుకొని ఇంకా తోటకైతే బయలుదేరి. ఫ్రెండ్స్ మొక్కలన్నీ కూడా కట్టేసాము, సరిపోద్ది బరువు మనకు. తోటకు బయలుదేరదాం పదండి. ఇదనమాట, ఒక పార కూడా తీసుకుందాము. అన్నీ పార వస్తున్నా రండి, ఇంకా తోటకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము మొక్కలు తీసుకొని ఇంకా సగం దూరం అయితే వస్తాము. ఆ వెనకాల కనిపిస్తున్న కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. మన కొండ అయితే ఉంది కదా, ఆ పైన అనమాట. ఈ కింద నుంచి పట్టింది ఇంకా అలా పైకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. వర్షం కూడా చాలా ఎక్కువ కురుస్తుంది, తప్పదు. ఇంకా ఇలాంటి వర్షంలోనే మొక్కలు నాటితే మనకు మంచిగా నాటుతాయి. రండి, ఇంకా తప్పదు. ఇంకా ఈ యొక్క దిగుడైతే దిగి కిందకైతే వెళ్దాము. మా కెమెరామెన్ నేను కూడా తడుస్తున్నాము. గొడుగు ఉంది కానీ పట్టుకోవడానికి అవ్వట్లేదు. ఇదనమాట, బరువుగానే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా దిగాలి ఇలాంటి బరువు ఉన్నప్పుడు. ఒక్కసారి స్లిప్ అయి పడ్డామంటే ఇంకా ఈ మొక్కలు మనం కూడా ఇంకా అయిపోతాం ఇక్కడే. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది. ఆ పైనుంచి మేమైతే కిందకి దిక్కుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక్కసారిగా ఈ నార అనేది తాడుంది కదా, ఇదైతే ఊడిపోయి పడిపోయింది అనమాట. ఈ సంచి ముందుదే, దాంతోపాటుగా నేను కూడా పడిపోతుండేను. కొద్దిగా ఆగింది, దీన్ని కట్టేస్తున్నాను మళ్ళీ. ఏం చేస్తాం, పరిస్థితులన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఈ వర్షానికి తడుస్తున్నాం. ఇంకా జ్వరం వస్తుందో జలుబు చేస్తుందో ఇంకేం చేస్తుందో తెలీదు. ఇంకా అలానే పైకి అయితే వెళ్దాము, టైం లేదు. ఇదిగో వెనకాల నుంచి మా వాళ్ళు చూడండి, ఇలాంటి వర్షాలప్పుడే మా వాళ్ళు ఇక్కడ వచ్చేట పని చేస్తున్నారు. కనిపిస్తున్నారా? అక్కడైతే మా అత్తగారు చూడండి కొర్రలు అయితే వేసారు ఆ గట్టు దగ్గర, పొలం గట్టు దగ్గర. అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలు అయితే తీస్తున్నారు, తీసి వేరు చేస్తారనమాట. ఈ పక్కనేముంచి రాగులు అవన్నీ కూడా వేశారు. సో ఇంకా వర్షం కూడా తగ్గట్లేదు. మరి ఇక్కడ ఏమైనా ఉందామా? పైకి వెళ్ళిపోదామా? ఇక్కడ నుంచి ఇంకా కాఫీ తోట పూర్తిగా అక్కడికి పైకి వెళ్ళేసరికి మొత్తం ఇంకా తడిసిపోతామేమో అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి మా సంచులన్నీ కూడా ఎలా ఉన్నాయో. వీలవుతే మీకు ఎక్కెళ్ళేది చూపిస్తాం, లేదంటే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాము. ఫుల్గా తడిసిపోయేలా ఉన్నాం. కత్తిదిరా, ఇవి కూడా చాలా బరువుగానే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఊడిపోయేలా ఉంది. ఇలా పట్టుకుంటాను దారా. మా తమ్ముడేమొచ్చి ఇదిగో ఈ సంచి దగ్గర అయితే పట్టుకున్నాడు మా కెమెరామెన్. ఈ మొక్కలు మహాగని మొక్కలు, అవి కొన్ని తీసుకొచ్చాము. ఈరోజు కొన్ని నాటుదాం, మిగిలిన ఏమంచి తర్వాత కూడా ఇంకా నాటాల్సి ఉంటాయి. ఒకే రోజు అయితే ఇవన్నీ కూడా నాటలేం కాబట్టి ఇంకా రోజుకో కొన్ని, ఒక 50 మొక్కలు 60 మొక్కలు 100 మొక్కలు ఇలాగ నాటేస్తే ఇంకా ఈ వారంలో అయిపోతాయి అన్నమాట. రండి పైకి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఆ కింద నుంచి మొత్తానికి పైకి అయితే వస్తాము. ఈలోపు ఇక్కడ రావడానికి వేసుకున్న బట్టలన్నీ కూడా మొత్తం తడిసిపోయాయి అనమాట. మీరు నన్ను చూస్తుండొచ్చు ఎలాగైపోయిందో. ఈ మొక్కలు నాటడం కాదు కానీ చుక్కలు చూపించాయి నాకు. యా ఏదో పోటీగాడిలాగా 20 మొక్కలు వేసి తీసుకొచ్చాను ఒక దగ్గర, 40 మొక్కలు అనమాట. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నీకెందుకు 2 మొక్కలు తీసుకొచ్చి అనిపిస్తుంది నాకు. సో ఇది ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గోతులు అయితే కొట్టుచున్నాం కదా తోటలో, అందులో అయితే నాటేద్దాము. ఇదిగో ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, వీటికి నీడ కోసం అని చెప్పి ఇవన్నీ కూడాను ఈ మొక్కలను నాటాలి. ఇక్కడ చూడండి ఒక మొక్క అయితే వస్తుంది పైకి, ఒక కొమ్మ. ఇలాంటివి అయితే ఎదగనివ్వకూడదు, విరిచేయాలి ఇలాగా. అప్పుడప్పుడు తోటకు వస్తుంటే మనకు కనిపిస్తుంటే. అలాగే ఇవి కూడాను ఎక్కువ దూరం అయితే ఎదగనివ్వకూడదు. ఇలా చివర్లు తెంపేసామనుకోండి, ఇలా సైడ్ నుంచి ఒక కొమ్మల్లాగా వస్తాయన్నమాట మనకు. ఇలా ఇవన్నీ కూడా తీసేస్తే ఇది. సో కాసేపు రెస్ట్ తీసుకొని మొక్కలన్నీ కూడా నాటేసి ఈ రోజుకి ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇది మొత్తం తడిసిపోయాను నేను, ఏంలే అయిపోయింది ఇదంతా కూడాను.
ఫ్రెండ్స్ ఇదిగో మొక్కలన్నీ కూడా ఈ విధంగా తీసుకొచ్చి గోతుల్లో అయితే పెడుతున్నాము. ఈ గోతులు కూడా కొద్దిగా చిన్నగా అయిపోయి వర్షం పడడం వలన ఇంకా ఇసుక అంతా కూడా ఇంకా మూసుకొని పోయింది, అందులో పడిపోయాయి అనమాట. ఈ ముందర ఇలా ఉన్నాయి, లైన్గా వేసాము. మనం వెంటనే వేసుంటే బాగుండు మొక్కలు, అప్పటికి రాలేదు కదా. ఈ గోతులు కూడా వీటి వలన కనిపించకుండా పోతుంది. ఇది వెతికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మొక్కలు అయితే నాటుతున్నాము. అవతల పక్క ఒకటి నాటుసాము, అవతల నుంచి అలాగ నాటుకొని వస్తున్నాం అనమాట. ఇలా తీసి ఈ కవర్ అయితే పారేస్తున్నాం. దీనికి ఏం చేయాలో తెలియట్లేదు. తోట దగ్గరే ఇలా తీసేయాలన్నమాట. కొద్దిగా గొయ్యగా తవ్వాలి. పార అయితే తీసుకొచ్చాము, కిందకి విడిచిపెట్టాము. మేము తెలివైన వాళ్ళం మేము. ఈ మట్టి ఇంక ఇలా తోసేద్దాం. ఇక్కడ మొక్కలు అయితే నాటుతున్నాం కదా, చేతులంతా కూడా ఇలా తయారైపోయి చూడండి, ఏదో టార్జన్ చేతుల్లో అనమాట. సో ఇది ఈ లైన్ అయితే ఇంకా ఇలా పెట్టేస్తున్నాం మొక్కలన్నీ కూడాను. అలాగా ఆ చెట్టు నుంచి ఇంకా కింద నుంచి ఇలాగనమాట. నాకు కింద నుంచి ఇలాగా అక్కడికున్నాయి ఇలాగివి. సో ఈ మొక్కలన్నీ కూడా అలాగ నాటేద్దాం రండి. మామూలు ఆ రోజు గోతులు కొట్టినప్పుడు కొద్దిగా ఆకలి అయిపోయారేమో. ఫస్ట్ గణేష్ వాళ్ళది కొట్టిన తర్వాత, ఇది అవతలది గణేష్ వాళ్ళది, అది కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడానికి ఇంకా ఆకలి వేసినట్టుంది. సో అందుకని చెప్పేసి ఇంకా గాబరుతో ఇంకా చిన్న గోతుల్లో కొట్టేశారు. అది ఆ గోతుల్లోనే ఇంకా నాటుతున్నాం మొక్కలన్నీ కూడా. అది రండి. ఇంకా అక్కడక్కడ దగ్గర అయితే కాదు ఈ మొక్కలు, మన కాపు మొక్కలు అయితే ఇలాగ అయిపోయాయి. గత సంవత్సరం మనం ఇదంతా క్లీన్ చేసాం కదా, ఒకసారి చూడండి ఎలా తయారైపోయాయో వెనకాల ఈ మొక్కలు. కానీ ఈ కిందన చూడండి మొక్కలన్నీ కూడా ఎలా ఇది పెరిగిపోయాయో. మనం గత ఇయర్లోనేనా ఈ ఇయర్లోనే ఇదంతా కూడా శుభ్రం చేసాను చూడండి. వెనకాల ఈ మొక్కలన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నాయి. ఇవన్నీ ఈ కలుపు మొక్కలు అనేవి, ఇవంతా ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. ఈ కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే ఈ సిల్వర్ మొక్కలు అయితే నాటాలన్నమాట. లేకుంటే మనకి ఇంకా ఆ మొక్కలు అనేవి అలాగ వస్తూనే ఉంటాయి, ఇంకా ఇలా అడవిగా మారుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి గొయ్యి అయితే కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇది నాటుదాం. ఈ మొక్కలన్నీ కూడా నాటిన తర్వాత ఇంకా తీసుకొచ్చిన ఆ మొక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా నాటుదాం. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది. మొక్కలు అయితే సగం వరకు నాటుసేమి చూడండి. చాలా ఎక్కువగా వర్షం అయితే పడుతుంది. మావాడే మంచి ఆ పైన అయితే ఉన్నాడు, కిందకి రమ్మంటే రాలేదు. చూస్తున్నారు కదా, నేనైతే చిన్నగా గొడుగు తీసుకొచ్చాము. కిందకి రారంటే ఉంచి నేను ఇక్కడ ఉన్నానన్నా, నేను రాలేనని అన్నాడు. చూస్తున్నారు కదా వెనకాలంతా కూడా నెల పడుతుంది వర్షం. నా ఫోన్ వచ్చి మొత్తం తడిసిపోయింది. అలానే మైకులు కూడా పాడైపోతాయని చెప్పేసి మైకులు కూడాను డాక్లో పెట్టాను అనమాట. మైక్ లేకుండానే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మరి ఎలాగొస్తుందో తెలియదు. చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇది ఇక్కడ ఉంది ఆ బ్యాగ్ అంతా కూడా మొత్తం తడిసిపోయి దొబ్బింది. ఇది చూడండి, నా టవల్ అయితే ఇలా ఉంది. తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళిపోయాము, నాటుసాము. సిల్వర్ మొక్కలు అయితే, ఇంకా మహాగని మొక్కలు అయితే ఒక 4-5 మొక్కలు అయితే ఉంటాయి. అవి అయితే నాటడం ఉండింది. ఈలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇదిగో మావాడైతే అక్కడ తడిసి మొక్కలు అయితే నాటుతున్నాడు. చూపిస్తాను చూడండి. కిందకి రా, తర్వాత నాటేద్దాం. అవి నాటి వెళ్ళిపోదాము. అలాగే అది ఫ్రెండ్స్, ఇంకా వర్షం అయితే పడుతుంది. నాట్సా మొత్తం అవి మొత్తం నాట్సాయంట, తడుచుకుంటున్నాయి. రారంటే రాలేదు. ఫ్రెండ్స్ వర్షం అయితే కొద్దిగా తగ్గింది. తీసుకొచ్చిన సిల్వర్ మొక్కలు అయితే మొత్తం నాటేసాము. ఇది ఈ మొక్కలు అయితే ఉన్నాయి, మహాగని మొక్కలు. ఇవైతే తోటకి రౌండ్గా అయితే నాటాలన్నమాట. తీసుకొచ్చిన ఈ మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి ఒక 20 మొక్కలు అయితే ఉన్నాయి. ఈ మొక్కలు అనమాట. ఇవైతే ఈ నిలువుగా అలా పైకి తీసుకెళ్ళి అలా గడ్డగా ఇలా కిందకి ఇలాగైతే నాటేద్దాం ఈ మొక్కలు. రండి. ఇది ఇక్కడ ఈ మొక్క ఒకటి ఉండిపోయింది తమ్ముడు, ఇది ఒకటి ఉండిపోయింది. ఇది మొత్తం తడిసిపోయాము. మా తమ్ముడు, నేను తీసుకొచ్చిన మా బ్యాటరీ అంటే పవర్ బ్యాంక్ ఉంది, అది కూడా తడిసిపోయింది అనమాట. తీసుకొచ్చిన ఒక్క గొడుగులోనే ఇప్పుడు వరకు ఉన్నాము. దాదాపుగా ఒక గంట పైనే వర్షం అయితే పడింది. ఇక్కడ వర్షం వచ్చింది కదా, ఇక్కడ ఇంకా మొత్తం అంతా కూడాను తడిసిపోయి నీళ్ళు అయితే ఈ కొమ్మల దగ్గర చేరిపోయి ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఒక్కసారి చెట్టు పైన ఎంత నీళ్ళు ఉన్నాయని చూడండి. ఒక్కసారి నేను కొమ్మకు పట్టి ఊపుతాను చూడండి ఎంత నీళ్ళు వస్తాయో. అదే మనకు బ్లూబెర్రీ మొక్కలు అయితే ఇవి చూస్తున్నారు కదా, ఇందులో మనకు బ్లూబెర్రీస్ అయితే వస్తాయి. కానీ మా తోటలో ఉన్న మొక్కలు అయితే ఎక్కడికొని రావట్లేదు.
చాలా మొక్కలు ఉన్నాయి. ఆ పైన ఉన్నాయి అటుపక్క, ఈ కిందన కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే. ఈ మొక్కల్లో ఈ తోట వేసినప్పటి నుండి చూస్తున్నాను, ఎప్పుడైనా మొక్కలో ఆ పళ్ళన్నీ వస్తే ఒకసారి చూద్దాం తిందాం అనేసి. చిన్నప్పుడు అయితే మాకు పొలాల గట్లు వెంబడి చాలానే ఉండే, అవి రావట్లేదు. ఇది పొలం గట్లు బాగా చేసినప్పుడు అవన్నీ కూడా తీస్తారు. తర్వాత ఇంకా అలాగే అంతరించిపోయాయి. ఎక్కడో ఉన్న చోట అయితే ఈ మొక్కలు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మాకు పళ్ళు అయితే దొరకట్లేదు. ఇవి ఫ్రెండ్స్, ఇక మహాగని మొక్కలు అయితే నాటుతున్నాము తోటకి పైకి అన్నమాట. చివరైతే విరిగిపోయింది. ఇది దూరంగానే గోతులు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ తిరిగి అయితే నాటుతాం. దారా పైకి రా. మొత్తం బాగా తడిసిపోయాం కదా, ఇంకా చలి అయితే వేస్తుంది. ఇంకా త్వరగా ఇవన్నీ నాటేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇందాక తవ్వుతుంటే ఒక పాము అయితే కనిపించింది, అది చూపిద్దాం అనుకున్నాం, అంతలోపు ఇంక లోపలికి వెళ్ళిపోయింది అది. ఫ్రెండ్స్, చివరిగా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, ఇవి నాటేసి మనమైతే ఇంటికైతే బయలుదేరుతాము. ఇంకా 2 మొక్కలు అయితే మిగిలి ఉన్నాయి. ఈ మొక్కలు ఉన్నాయి, తీసుకొచ్చిన సిల్వర్ చెట్లు అయితే ఆ మొక్కలు అయితే నాటేసాము. అలా పైకి వెళ్ళేసి ఇలా నాటుకొని ఇలా కిందకైతే వస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా నాటేసాము, ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మొక్కలు వచ్చి మాకు చెప్పాము కదా వీడియోలో స్టార్టింగ్లోనే, ఎనర్జీస్ పని చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చారనమాట. ఎవరికైతే 100 రోజుల పని పూర్తయిందో వాళ్ళకనమాట. అలానే నాంది వాళ్ళు కూడాను మాకైతే మొక్కలు అయితే ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన మొక్కలు కూడాను కలిపి ఇందులోనమాట. సో ఈ మొక్కలన్నీ కూడా నాటేసాము. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ నాయక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికీ సెలవు. బాయ్ ఫ్రెండ్స్.